మాత్రమే ఉన్నారా లేదా పిచ్చి పట్టిందా నాకే అనుమానంగా ఉంది. ఇంటికి వచ్చినప్పటి నుంచి సంతోషం మొత్తం పోయింది. 2 బెడ్రూమ్లే ఉన్నాయన్నా, కానీ 3వదిగా ఒకటి ఉంది. ఎందుకు చెప్పలేదు? అందులో నుంచి వచ్చే పేరు శబ్దం వింటుంటే నాకు ప్రాణం పోయాలనిపిస్తుంది. అక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి. ఆ డోరు ఓపెన్ అయిందా? ఓపెన్ అయిందా అంటే అర్థం కాల. ఈ అపార్ట్మెంట్ కట్టి 10 ఏళ్ళు అయి ఉంటుంది. దీన్ని కట్టిన కొత్తలో 2 ఫ్లాట్సే అమ్ముడయ్యాయి. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్లోది, ఇంకోటి ఈ ఫ్లాట్. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు కొంతకాలానికి అమ్ముకుని వెళ్ళిపోయారు. ఇందులో ఉన్న వాళ్ళకి ఏమైంది, ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. ఈ విషయం నేను విన్నాను అంతే. బిల్డర్స్ రేట్ ఎక్కువగా చెప్పినందువల్లే ఎంతో కాలంగా ఎవరూ కొనలేదు. 5 ఏళ్ల తర్వాత ధర తగ్గించగానే ఒక్కొక్క ఫ్లాటు అమ్ముడవసాగింది. అన్ని ఫ్లాట్స్ అమ్ముడైపోయి అందరూ ఇళ్లలోకి వచ్చేశారు. ముందుగా వచ్చింది నేనే. అప్పటినుంచి అపార్ట్మెంట్కి సెక్రటరీని కూడా నేనే. ఇక్కడ జరిగింది బయటికి తెలిసి పేరు చెడిపోకూడదన్న భయంతో ఒకవేళ బిల్డర్ దాచిపెట్టి ఉండొచ్చు. ఆ బిల్డర్కి బోల్డ్ అన్ని అప్పులున్నందువల్ల ఆయన కొంతకాలానికి కనిపించకుండా పోయారు. ఎంతో కాలంగా ఈ ఫ్లాట్ తాళం వేసి ఉన్నందువల్ల ఈ ఇంట్లో ఏమైనా జరిగిందా లేక కోర్టులో ఏమైనా కేసుందా అని ఎంక్వైరీ చేశాను. అలా ఏమీ ఉన్నట్టు తెలియలేదు. అడిగేవాళ్ళు ఎవరూ లేరని తెలియగానే నా రియల్ ఎస్టేట్ బుర్ర కాస్త మరోలా పనిచేసింది. అపార్ట్మెంట్ లైఫ్లో పక్కింట్లో ఏం జరుగుతోందని ఎదుటింటి వాడికి తెలీదు. వచ్చి ఎవడో అడగడు కూడా. సర్లే మనీలే కదా అద్దెకిచ్చేద్దామని డూప్లికేట్ కీతో దీన్ని ఓపెన్ చేశాను. కానీ ఆ బెడ్రూమ్ మాత్రం తెరవలేకపోయాను. ఎందుకులే గొడవ, వచ్చినంత వరకు లాభం అని దాన్ని దాచిపెట్టి అద్దెకిచ్చేశాను. నేను ఒక్కసారే లోపలికి వెళ్ళాను. ఆ తర్వాత అన్నీ ఇక్కడి నుంచే. ఈ ఇంటికి అద్దెకొచ్చిన 2 ఫ్యామిలీస్లో వాళ్ళు అనుకోకుండా చనిపోయారు. ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్ కావడం వల్ల ఆ 2 ఇన్సిడెంట్స్ నుంచి నన్ను కాపాడారు. డాక్యుమెంట్స్ ఏవి నా పేరులో లేనందువల్ల నేను గ్రేట్ ఎస్కేప్. ఆ తర్వాత ఎంతో కాలం ఎవరూ రాలేదు. మీరే వచ్చారు. ఈ విషయం బయట చెప్పి నన్ను ఇరికించేయకండి. అందుకు కాంప్లిమెంట్గా ఈ ఫ్లాట్ మీరే ఉంచుకోండి. ఇంత మంచి ఏరియాలో 3 బెడ్రూమ్ ఫ్లాట్, అది ఫ్రీగా వస్తోంది. సంతోషంగా ఉండండి సార్. ఏంటమ్మా యామిని? బామ్మ అంతా రెడీ అయిందంట. నాన్న మిమ్మల్ని రమ్మంటున్నారు. సరే నువ్వు వెళ్ళు, నేను వస్తాను. నన్ను ఆశీర్వదించండి. హ్యాపీ బర్త్డే అమ్మా. మీ అందరితో ఉండే సంతోషాన్ని అనుభవించకుండా దేవుడు నన్ను త్వరగా తీసుకెళ్ళిపోయాడు. నువ్విచ్చిన ఆ సంతోషం అందరికీ దక్కింది. అందరూ అదృష్టవంతులు. నాకు అదృష్టం దక్కలేదు.
చెప్పు అశోక్. పాన్ బ్రోకర్ అసోసియేషన్ సెక్రటరీగా నేను గెలిచానమ్మా. 16 ఓట్లు లీడింగ్ లో ఉన్నాను. తెలుసు బాబు, ఈ విషయం నాన్నగారు నిన్నే నాతో చెప్పారు. అమ్మా, నువ్వు ఏమంటున్నావమ్మా? నాన్నగారు చనిపోయి 3 ఏళ్ళు అవుతోంది కదా. ఎవరు అలా చెప్పారు? నాన్నగారు ఆశగా కొనిచ్చిన ఈ ఇంట్లోనే మనతోనే ఉంటున్నారు. ఇప్పుడు కూడా నా పక్కనే కూర్చునున్నారు. ఆయన అందర్నీ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ఆయనకు రోజు భోజనం నా చేత్తోనే పెడుతున్నాను. మీ కంటికి ఆయన కనపడడం లేదు. సరేనమ్మా, నేను ఇంటికొచ్చి మాట్లాడతాను. సరే బాబు. బ్రెయిన్లో మాటలకి చెందిన ఒక ముఖ్యమైన నరాల్లో డ్యామేజ్ ఏర్పడింది. మ్యాజిక్ లాగా దీన్ని వెంటనే నయం చేయడం కుదరదు. ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఏడవకండి. నీకేం కాదు అశోక్. ఇంకో 2 రోజుల్లో నీ చేత మాట్లాడిస్తానని మీ నాన్న చెప్పారు. వికీ, వెళ్ళిపోడు వెళ్ళిపోడు వికీ. ఓనర్ ఎవరని కనుక్కోమంటారు అంకుల్? అంత వివరంగా నాకేమీ తెలియదండి. మా సమితి నాయకుని అడిగి చూడండి. ఏంటమ్మా, ఇంకా నిద్రపోలేదా? చూసావా, చెప్పినట్టే మీ నాన్న నీ చేత మాట్లాడించారు. అశోక్, కుల్దీప్, నిషి, ఈషా అందరూ ఒకసారి రండి. ఏంటమ్మా, ఏమైంది? చెప్పండమ్మా. నీ కూతురు మహిమ పియానో కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకుంటుందని మీ నాన్న నాతో చెప్పారు. ఈ రోజు తీసేసుకుందట. అది కూడా నాన్న నాతో చెప్పారు. What a surprise!